నమస్తే యోగేందర్ గారు. నమస్తే అండి. హ్యాబిట్ ఫార్మేషన్ గురించి చాలా చక్కగా చెప్తున్నారు. సమ్ రిలేటెడ్ ఏరియాస్ మనీ పరంగా కానివ్వండి, సో హెల్త్ పరంగా కానివ్వండి, ఇంకా అంటే మనకు క్యారెక్టర్ బిల్డింగ్ కానివ్వండి, ఒక కెరియర్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ కానివ్వండి, సో ఇలాంటి హ్యాబిట్స్ ఈజీగా ఫామ్ చేసుకోవాలంటే ఎలాంటి హ్యాబిట్స్ అనేనండి ఈజీగా ఫామ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించుకోవాల్సిందండి మీ మ్యాప్స్ గురించి ఆలోచించుకోవాల్సింది. మ్యాప్ అంటే చాలామంది గూగుల్ మ్యాప్ అలా ఇలా అనుకుంటారు కదండి. ఇక్కడ క్లియర్గా చూడండి, మీ మెంటల్ మ్యాప్స్ గురించి ఆలోచించుకోవాలి. ఇక్కడ మెంటల్ మ్యాప్స్ అంటే ఏంటంటే మీ లైఫ్లో మీకు పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల కానీ, మీకున్న మెమరీస్ వల్ల కానీ, మీకు సొసైటీ వల్ల ఫేస్ చేసిన సిచ్యువేషన్ వల్ల, మీ బిలీఫ్ సిస్టమ్ వల్ల, మీ వాల్యూస్ వల్ల మీకు ఒక మెంటల్ మ్యాప్ క్రియేట్ అయి ఉంటుందండి మీ మైండ్లో. మీ లైఫ్లో మీరు తీసుకునే థాట్స్ కానీ, మీరు తీసుకునే యాక్షన్స్ కానీ, మీ బిహేవియర్ కానీ కంప్లీట్గా మీ మెంటల్ మ్యాప్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ మెంటల్ మ్యాప్స్ కి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే, అంటే మెంటల్ మ్యాప్ అంటే మ్యాప్స్ అంటున్నారు, ఇక్కడ గూగుల్ మ్యాప్ లాగానా? కాదండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఒక మెంటల్ మ్యాప్ ఏంటంటే మన గురించి మనకున్న ఒక ఒపీనియన్ ప్రతి విషయంలో, మనము ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం, ప్రపంచాన్ని అలా అర్థం చేసుకుంటున్నాము అన్నది ఇక్కడ మెంటల్ మ్యాప్ అండి. సింపుల్గా చూసుకుంటే ఇప్పుడు నా గురించి ఫిజికల్ వెల్నెస్లో నా గురించి నాకేమన్నా అభిప్రాయం ఏంటంటే నేను ఫిట్గా ఉంటాను, ఓకే, నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, ఇది నాకున్న మెంటల్ మ్యాప్. దీని పరంగా నేను యాక్షన్స్ చేస్తాను, నేను డైరెక్షన్స్ అన్నీ చేస్తాను. కొంతమంది ఏంటంటే ఫిజికల్ లెవెల్లో ఒక మ్యాప్ ఉంటుంది వాళ్ళకి, ఓకే నేను ఫిట్గా లేను, ఫస్ట్ ఒక మ్యాప్, నేను ఫిట్గా అవుదామని ఏం చేసినా అది వర్కౌట్ కాదు. మీరు చాలామంది చూడండి, వెయిట్ లాస్ చేసే వాళ్ళలో ఎవరినైనా అడుగుతుంటే అదేంటి వెయిట్ లాస్ చేస్తున్నావు, డైట్ చేస్తున్నావు అంటే, అదే నాకు అర్థం కావట్లేదు, నేను ఎంత డైట్ ప్లాన్ చేసినా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా అసలు వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటారు. వాళ్ళ మెంటల్ మ్యాప్లో వాళ్ళకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే, ఓకే నేను ఎన్ని చేసినా కూడా నాకు ఇది వర్కౌట్ కాదు అని పెట్టుకుంటారండి. ఫైనాన్షియల్ వెల్నెస్లో కూడా సో ఇప్పుడు చాలామంది సేవింగ్స్ పరంగా కొంతమంది ఎప్పటికప్పుడు సేవింగ్స్ పెట్టుకుని కొంతమంది ఎదుగుతాక ట్రై చేస్తారు. ఇంకొంతమంది ఎన్ని సేవింగ్స్ పెట్టుకున్నా ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేస్తూనే ఉంటారు. వాళ్ళ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, నేను డబ్బు అసలు సేవ్ చేయలేను అని చెప్తూ ఉంటారు. అవును. ఇక్కడ వాళ్ళ మెంటల్ మ్యాప్ ఏంటంటే, ఓకే నేను ఎప్పటికీ కూడా డబ్బు సేవ్ చేయలేను. ఇది ఏంటంటే దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సార్, రీసెంట్ టైమ్స్లో స్టాక్ మార్కెట్స్ చాలా పడ్డాయి, ఓకే చాలా పడ్డాయి. ముందు నుంచి ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అదంతా ఉన్నారో వాళ్ళ మెంటల్ మ్యాప్ ఎలా అంటే, స్టాక్ మార్కెట్స్లో మనకి పడుతూ ఉంటాయి, లెగుస్తూ ఉంటాయి, కాబట్టి మనము ఎప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి అని చెప్పి మెంటల్ మ్యాప్ ఉంది. కాబట్టి వాళ్ళు పెట్టిన డబ్బును అలాగే ఉన్నారు. మా కొలీగ్ జస్ట్ జనవరి నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన అతను మెంటల్ మ్యాప్ ఏంటంటే, ఫస్ట్ నుంచి స్టాక్ మార్కెట్స్ భయమే. ఇతను పెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ పడడం జరిగితే ఇమీడియట్గా విత్డ్రా చేశాడు, కొంత లాస్ ఉన్నా. ఇప్పుడు అతనికి మెంటల్ మ్యాప్ ఎలా క్రియేట్ అయిపోయిందంటే, స్టాక్ మార్కెట్లో పెడితే రిస్కే, సో అంతా లాసే. కానీ ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మెంటల్ మ్యాప్ వేరేలా ఉంది. సో ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా ప్రతి దానికి మీకు ఒక మ్యాప్ ఉంటుందండి. ఆ మ్యాప్ వల్లే మీ లైఫ్ అనేది, మీరు తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ డెసిషన్స్ వల్లే మీరు ఒక యాక్షన్ చేయగలుగుతారు. ఆ యాక్షన్సే మీకు ఒక హ్యాబిట్స్ని క్రియేట్ చేయగలుగుతాయి. సో మీరు అడిగారు కదా, లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలన్నా, ఫైనాన్షియల్గా వెల్నెస్ అవ్వాలన్నా, హెల్త్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ మీకున్న మెంటల్ మ్యాప్స్ ఏంటి అని మీరు చెక్ చేసుకోవాలండి. ఎస్పెషల్గా రిలేషన్షిప్ పరంగా కొంతమంది ఎలా ఉంటారంటే, నేను ఎన్ని చేసినా అవతల పర్సన్ నన్ను అర్థం చేసుకోరు, నేను ఎంత చేసినా అవతల పర్సన్ హ్యాపీ ఫీల్ అవ్వరు, నేను ఎంత చేసినా అవతల పర్సన్ నన్ను ఇష్టపడరు. ఎన్ని చేసినా ఫ్యామిలీస్లోనే ఇలా ఉంటాయి. మా ఫ్యామిలీలో అందరూ కూడా అందరినీ బాగానే చూసుకుంటారు కానీ నన్ను ఒక్కళ్ళనే సరిగ్గా ట్రీట్ చేయరు. నేను ఎంత వర్క్ చేసినా కూడా ఆఫీస్లో నాకు రికగ్నిషన్ దక్కదు, నాకు శాలరీ పెంచరు, నేనే ఎక్కువ కష్టపడుతున్నాను, నేను అన్నీ చేస్తున్నాను. ఈ మెంటల్ మ్యాప్స్ ఏం చేస్తాయంటేనండి, వాళ్ళని లిమిటింగ్ బిలీఫ్లో ఉంచేసి వాళ్ళు అలాగే ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయేలా చేస్తాయండి. ఇలాంటి మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకున్నది సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుందా? ఎవరైతే క్రియేట్ చేసుకుంటున్నారో అంటే పర్సన్ టు పర్సన్, సో వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుందా యోగేందర్ గారు? ఖచ్చితంగా. ఈ మైండ్ మ్యాప్స్ గురించి సెల్ఫ్ అవేర్నెస్ చాలా మందికి ఉండదండి. ఓకే, ఖచ్చితంగా ఉండేది ఎవరైతే క్లియర్ మైండ్ మ్యాప్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి అది ఉంటుందండి. లేని వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ లైఫ్ అంతా ఫిక్స్ అయిపోయింది అనుకుంటారు. ఎవరైతే మైండ్ మ్యాప్స్ని క్లియర్గా పాజిటివ్ వేలో పెట్టుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో ముందుకు వెళ్తూనే ఉంటారు. ఈ మైండ్ మ్యాప్స్ నెగిటివ్గా పెట్టుకున్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే, అందరితో కంపేర్ చేసుకుంటారు,
కొత్తగా ఏది స్టార్ట్ చేయరు, స్టార్ట్ చేసినా ఫెయిల్ అయిపోతుంది అనుకుంటారు, ఫెయిల్ అయిపోతే నాకు అదృష్టం లేదనుకుంటారు, మిగిలిన వాళ్ళు లక్ అనుకుంటారు. ఇలా ఏదో ఒక రకంగా ఆ మెంటల్ మ్యాప్స్ అలా క్రియేట్ చేసేసుకుంటారండి వాళ్ళు. మీరు అడిగారు కదా అవేర్నెస్ ఉంటుందా అని. అవేర్నెస్ చాలామందికి ఉండదండి. మీకు అవేర్నెస్ ఉండాలి అనుకుంటే ఫస్ట్ అసలు నీ హెల్త్ గురించి నీకున్న మెంటల్ మ్యాప్ ఏంటి, ఓకే, నీ ఫినాన్షియల్ వెల్నెస్ గురించి నీకున్న మెంటల్ మ్యాప్ ఏంటి, నీ రిలేషన్షిప్ గురించి నీకున్న మెంటల్ మ్యాప్ ఏంటి, నీ వర్క్ గురించి నీకున్న మెంటల్ మ్యాప్ ఏంటి. నీకున్న మ్యాప్ నిన్ను కొత్త పనులు చేయడానికి ఆపేస్తుందా? ఇప్పుడు కొంతమంది అండి ఒకే కంపెనీలో కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తారు, ఓకే, వాళ్ళకున్న మెంటల్ మ్యాప్ ఏంటంటే నాకు ఈ కంపెనీలో తప్ప వేరే కంపెనీలో నాకు జాబ్ రాదు, నాకు బయటికి వెళ్ళేదానికి స్కిల్స్ లేవు అనుకుని అక్కడే ఉండిపోతారు. కానీ రియాలిటీ ఏంటంటే మెంటల్ మ్యాప్లో ఎవరైతే జాబ్స్ చేంజ్ అయితేనే మనం కొత్త స్కిల్స్ నేర్చుకోగలము, మనము పెద్దగా స్కిల్ లేకపోయినా కూడా బయటికి వెళ్తే కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే జాబ్లు ఇమీడియట్గా చేంజ్ అవుతారో వాళ్ళకి అంతో కొంత తక్కువ నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళ మెంటల్ మ్యాప్లో ఉన్న ఒక క్లారిటీ వల్ల కెరీర్లో ఎప్పుడు ఎదుగుతారు ఉంటారండి. కొంతమంది ఎంత నాలెడ్జ్ ఉండి వాళ్ళ మెంటల్ మ్యాప్స్లో ఒక లిమిటింగ్ బిలీఫ్స్ ఉండిపోతాయి. నేను బయటికి వెళ్తే సర్వైవ్ అవ్వలేను, నాకు ఈ కంపెనీయే అనుకున్న వాళ్ళు అక్కడే ఉండిపోయి అలాగే సఫర్ అవుతున్న వాళ్ళు కొన్ని వందల మంది, లక్షల మంది ఉన్నారు మార్కెట్లో. అసలు మెంటల్ మ్యాప్స్ని ఎలా రీక్రియేట్ చేసుకోవాలి, అసలు మెంటల్ మ్యాప్స్ ఫార్మేషన్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ అండి, మీరు ఏ విషయంలో అయినా ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు. వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు వెయిట్ లాస్ అవుదాం అనుకున్న థాట్ వచ్చిన వెంటనే లేకపోతే ఎవరైనా చెప్పిన వెంటనే మీకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? ఓకే, నేను వెయిట్ లాస్ అసలు అవ్వలేను అని అనుకుంటున్నారా, నేను ఈ డైట్ చేయలేను అని అనుకుంటున్నారా, ఇలా ఏమొచ్చింది? ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను అసలు వెయిట్ తగ్గడం అనేది అవ్వదు ఎన్ని చేసినా అని ఒక నెగిటివ్ బిలీఫ్ ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని మీరు రీఫ్రేమ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు మీ మైండ్లో ఉన్న నెగిటివ్ బిలీఫ్కి ఒక రీసెర్చ్ చేయండి. సింపుల్గా మీరు అనుకున్నారు నేను 10 kgs వెయిట్ తగ్గాలి, కానీ నేను ఎంత చేసినా అవ్వదు అనుకుంటున్నారు. మీరు సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేయండి, 10 kgs వెయిట్ తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే 20 kgs వెయిట్ ఇన్ని మంత్స్లో తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వెయిట్ లాస్ అనేది పాసిబులా కాదా అని చెక్ చేసుకుంటే మీకు చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయండి. ఆ ఎగ్జాంపుల్స్తో మిమ్మల్ని మీరు రీఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, వెయిట్ లాస్ అనేది కొంచెం కష్టమైన ప్రాసెస్ అయినా సరే లాంగ్ రన్లో చేస్తే వర్కౌట్ అవుతుంది అని మీకు మీరు రీఫ్రేమ్ చేసుకోవాలండి. తర్వాత ఏం చేసుకోవాలంటే ఆ రీఫ్రేమ్ చేసుకున్న తర్వాత ఈ రీఫ్రేమ్ ఎప్పుడైతే చేసుకున్నారో ఆ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ చేద్దామన్న థాట్ వచ్చినప్పుడల్లా ఒక నెగిటివ్ మైండ్ సెట్ వస్తే మీ లైఫ్లో జరిగిన ఒక పాజిటివ్ ఇన్సిడెంట్ని తీసుకుని దాన్ని మీరు దీనికి అటాచ్ చేసుకోవాలండి, ఎప్పటికప్పుడు యాంకర్ చేసుకోవాలి. ఓకే, మీరు ఈ రీఫ్రేమింగ్ థాట్ ఉంటుంది కదా, ఈ రీఫ్రేమింగ్ థాట్కి మీరు యాంకరింగ్ చేసుకోవాలండి మీ లైఫ్లో జరిగిన ఒక పాజిటివ్ ఇన్సిడెంట్. ఎలా అంటే మీరు వెయిట్ గెయిన్ అయిపోయారు కరెక్టే, కానీ నాకు తెలిసి ఒక 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో మీరు ఎప్పుడో నార్మల్ వెయిట్ ఉండి ఉంటారు. అప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, అది ఒకసారి విజువలైజ్ చేసుకోండి. దాన్ని ఒకసారి రిమెంబర్ చేసుకుని ఆ హ్యాపీ మూమెంట్ని మీ హ్యాబిట్కి రీఫ్రేమ్ చేసుకోవాలి, మీ మ్యాప్స్కి రీఫ్రేమ్ చేసుకోవాలి. ఎలా అంటే వెయిట్ లాస్ అవ్వడం పాసిబులే, రీఫ్రేమింగ్ సెంటెన్స్. తర్వాత దానికి అటాచ్ ఓకే నేను ఇదివరకు ఆల్రెడీ బ్యాలెన్స్డ్గా ఉన్న సిచ్యువేషన్ ఉంది అన్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ మ్యాప్కి ఓకే చేంజ్ చేసుకోవడానికి ఒక టర్న్ దొరుకుతుంది. ఓకే వెయిట్ లాస్ అవ్వదు అనుకున్న సైడ్ నుంచి ఓకే వెయిట్ లాస్ అవుతుంది, నేను ఇదివరకు ఆల్రెడీ బ్యాలెన్స్డ్ వెయిట్లో ఉన్నాను అన్నది. తర్వాత ఇప్పుడు థర్డ్ స్టేజ్ మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. ఎలా అంటే మీకు ఎలాంటి రిజల్ట్ కావాలి. ఓకే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక 10 kgs వెయిట్ లాస్ అవుదాం అనుకుంటారు, 10 kgs తగ్గిపోయారు, మీ ఫ్రెండ్స్ అందరికీ కనబడ్డారు. ఎలా ఫీల్ అవుతారు వాళ్ళందరూ? అరే 10 kgs వెయిట్ ఎలా తగ్గిపోయారా, భలే తగ్గావు, సూపర్ రా నువ్వు అని చెప్పి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడతారు. సో దాన్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు మీ మైండ్ సెట్ని మీ మ్యాప్ని రీఫ్రేమ్ చేసుకుంటారో, క్వశ్చన్ని రీఫ్రేమ్ చేసుకుని ఒక పాత పాజిటివ్ థింగ్ని తెచ్చుకుని మీరు విజువలైజ్ చేసుకుని మీ ఫ్యూచర్ని క్లియర్ కట్గా ఉంటారో ఇప్పుడు మీరు హ్యాబిట్ని ఫామ్ చేసుకోవాలి. ఇదంతా చేసిన తర్వాత మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రీఫ్రేమింగ్ కానీ యాంకరింగ్ కానీ విజువలైజేషన్ కానీ చాలా చాలా పవర్ఫుల్. ఎప్పుడు మీరు హ్యాబిట్ని కంటిన్యూ చేస్తే, మీరు హ్యాబిట్ని కంటిన్యూ చేయాలంటే మీరు ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ సిస్టమ్ ఎలా ఉండాలంటే మీరు ఎంత ట్రై చేసినా కూడా దాన్ని ఫాలో అవుతూనే ఉండగలగాలి. బయటకు వచ్చేద్దాం అనుకున్నా కూడా లోపల ఉండగలగాలి. దానికి ఏం చేయాలనేది మీ చాయిస్. ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే ఆటోమేటిజంని
క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్లో. అది మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారో, మీరు ఎక్కడైనా ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే మీకు మీరు ఇండివిజువల్గా క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే మీరే ఒక వెయిట్ లాస్ కోచ్గా ఫీల్ అయ్యి ఒక డైట్ ప్లాన్ ఫాలో అయ్యి చేస్తారా, మీ చాయిస్ అది. ఇక్కడ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ మెంటల్ మ్యాప్ ఏంటి క్లియర్ కట్గా ఐడియా ఉండాలి. మెంటల్ మ్యాప్ తర్వాత అది నెగిటివ్ మెంటల్ మ్యాప్ అయితే దాన్ని రీఫ్రేమ్ చేసుకోవడం రావాలి. రీఫ్రేమ్ అయిన తర్వాత దాన్ని ఓల్డ్ హ్యాబిట్స్తో, ఓల్డ్గా ఉన్న ఒక పాజిటివ్ సీన్ని కానీ హ్యాబిట్ని కానీ తెచ్చుకుని దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఫ్యూచర్ని విజువలైజ్ చేసుకోవాలి. ఓకే, నేను వెయిట్ లాస్ అవ్వబోతున్నాను, నా ఫ్యూచర్ ఇలా ఉంటుందని. తర్వాత మీరు యాక్షన్లోకి దిగాలి. మీ యాక్షన్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ 6 months నుంచి 1 year పాటు కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడే మీకు మీ మ్యాప్స్ని చేంజ్ చేసుకోగలరు. మీరు మీ మ్యాప్స్ని యాక్షన్ చేయలేకపోతే, ఒక హ్యాబిట్ చేయలేకపోతే మీ మ్యాప్స్ని ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేసుకోలేరు. అసలు అంటే మీరు చెప్పింది చాలా చాలా బాగుంది. అంటే ఒక ఆటోమేటిజం అనేది క్రియేట్ చేసుకుంటే చాలా వరకు బాధలు కూడా మమ్మల్ని టచ్ చేయవు అన్న రీతిలో మనము లైఫ్ లీడ్ చేయొచ్చు. మీ మెంటల్ మ్యాప్స్ అన్నిటిని కూడా మీరు మార్చుకోవచ్చు, ఎలాంటి మెంటల్ మ్యాప్స్ ఉన్నా. సో ఇలా ఎవరైనా సరే ఒక హ్యాబిట్ ఫార్మేషన్ చేసుకోవాలి సర్టెన్ ఏరియాస్ లో అంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా యుగేందర్ గారు? ఎవరైనా సరే కొత్త హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవాలి, మీ మెంటల్ మ్యాప్స్ చేంజ్ చేసుకోవాలి. అసలు మీ మెంటల్ మ్యాప్స్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ కింద నెంబర్కి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ యుగేందర్. థ్యాంక్ యూ.